అమ్మ భాష నీకు ఆప్యాయతనొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరు నొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావగరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. సంగీతం ఈ 3 అక్షరాలు ఉన్న పదానికి ఉన్న శక్తిని మాటల్లో వర్ణించలేం. రాగం, తానం, పల్లవి ఈ 3 సంగీత సరస్వతికి ప్రాణాధారాలు. సరిగమ పదనిసలే సప్త స్వరాలే సంగీత ప్రపంచానికి మూలమై నిలుస్తూ ఉన్నాయి. మనలో ఏదైనా ఒత్తిడి కలిగిందనుకోండి, వెంటనే చక్కటి సంగీతం వింటాం. సంగీతం ఒక దివ్య ఔషధమని నాటి మహాయోగుల నుంచి నేటి సద్గురువుల వరకు నిరూపిస్తూనే ఉన్నారు. సంగీతానికి రాగాలు కట్టి శ్రావ్యంగా ఖచ్చితమైనటువంటి శృతిలో వినడానికి కృషి చేసిన ఎంతోమంది వాగ్గేయకారులు ఉన్నారు. ఎన్ని కీర్తనలు, ఎంతటి సాహిత్యం, రమణీయం, రసాత్మకం. వారు రచించినటువంటి కీర్తనలను ఈనాడు మనం చక్కగా పాడుకుంటున్నాం, వింటున్నాం. మరి ఎందరో మహానుభావులు, వారందరికీ ఇవే మా వందనములు. ఈనాటి సాహితీ కార్యక్రమంలో వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అన్న పురంధరదాసు, బంటూరీతి కొలువు ఏయవయ్య రామ అన్న త్యాగరాజు, ఇలాంటి వాగ్గేయకారుల గురించి సాహితీ కార్యక్రమంలో వివరించడానికి మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు సంగీత సాహిత్యంలో లబ్ధ ప్రతిష్ఠులు. ముందుగా త్యాగరాజ స్వామి వారిని గురించి వివరించడానికి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల బుచ్చయ్యాచార్యులు గారు. వీరు సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, రుక్మిణమ్మ గార్ల కుమారులు. విజయవాడ ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వీరు సంగీతం, అలాగే వయలిన్, సంగీత శాస్త్ర అధ్యాపకులుగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. శాస్త్రీయ సంగీత కృతులు, అలాగే లలిత, జానపద వీటన్నిటిలో చక్కటి గీతాలను అందించారు. అంతేకాకుండా ఈ గేయాలకు నృత్య రూపకర్త, 87 సంగీత నృత్య రూపకాలకు స్వరకర్త. అనేక సంగీత సభలలో వీరు పాల్గొన్నారు. సద్గురు సంగీత విద్వన్మణి, సంగీత సుధానిధి వంటి బిరుదులను వీరు పొందారు. ఎంతోమంది శిష్యులను తయారు చేస్తూ గాత్రం, వయలిన్, వేణువు, వీణ వీటిలో శిక్షణ ఇస్తూ లలిత సంగీతం, భక్తి సంగీతంలో కూడా చక్కటి శిక్షణ ఇస్తున్నారు నల్లాన్ చక్రవర్తుల బుచ్చయ్యాచార్యులు గారు. అలాగే పురంధరదాసు వారి సాహిత్యం గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీ మజుందార్ గోపాలకృష్ణారావు గారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ, ఇగ్నో నుండి ఎంఏ ఫిలాసఫీ, వ్యవసాయ విస్తరణ శాస్త్రంలో పీజీ డిప్లొమా వీరు పొందారు. కన్నడ దాస సాహిత్యంలో దాస శిరోమణి పట్టా పొందారు గోపాలకృష్ణారావు గారు. కర్ణాటక సంగీతంలో సర్టిఫికేట్ కోర్స్ చేశారు. సంగీతం, సాహిత్యం పట్ల విశేష కృషి చేశారు. తెలుగు, కన్నడ భాషలలో భక్తి, దాస సాహిత్య అధ్యయనం, శాస్త్రీయ సంగీత అభ్యాసం, గ్రంథ రచనా ప్రయత్నం గురించి వీరు వ్యాసంగాలు చేస్తున్నారు. నమస్కారం అండి మీ ఇద్దరికి. నమస్కారం. ముందుగా గోపాలకృష్ణారావు గారు, పురంధరదాసు వారిని స్తుతిస్తూ ఒక శ్లోకంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన్మనోభీష్టవరదం సర్వాభీష్టఫలప్రదం పురందరగురుం వందే దాసశ్రేష్టం దయానిధిం. శ్రీ పురందర గురుభ్యో నమః.
చాలా బాగుందండి. మనకి కర్ణాటక సంగీత పితామహులు పురంధరదాసు వారు. అలాగే బుచ్చయ్యాచార్యులు గారు సంగీత త్రయం నాద బ్రహ్మ త్యాగరాజు వారు. వారిని స్తుతిస్తూ ఒక కీర్తనతో మీరు ముందుగా. త్యాగరాజస్వామి వారి శిష్యులైన వాలాజాపేట వెంకటరమణ భాగవతులు త్యాగరాజస్వామి వారిని స్తుతిస్తూ చేసిన శ్లోకంతో ప్రారంభించుకుందామమ్మా కార్యక్రమం. వ్యాసో నైగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మముని వైరాగ్యే సుఖయేవ భక్తి విషయే ప్రహ్లాదయేవ స్వయం బ్రహ్మా నారదయేవ చ ప్రతిమయో సాహిత్య సంగీతయో యో రామ నామామృత పాన నిర్జిత శివ తం త్యాగరాజం భజే ఎంతో బాగుందండి బుచ్చయ్యాచార్యులు గారు. ఒక చక్కటి శ్లోకం త్యాగరాజస్వామి వారి శిష్యులు రచించినటువంటి శ్లోకంతో కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. గోపాలకృష్ణ గారు, పురంధరదాసు వారి యొక్క సాహిత్య సేవ, సంగీత సేవ గురించి మాట్లాడుకునే ముందుగా వారి బాల్య విశేషాలు వాటి గురించి వివరిస్తారా? పురంధరదాసుల వారు నారదాంశ సంభూతులు. వారు దాస పంచకంలో ఒకరు అని చెప్పబడింది. దాస పంచకం అంటే ముఖ్యమైనటువంటి హరిదాసులు పురంధరదాసుల వారు, కనకదాసుల వారు, విజయదాసుల వారు, గోపాలదాసుల వారు, జగన్నాథదాసుల వారు. వీరిలో శ్రేష్ఠులైన వారు హరిదాస సార్వభౌములు అని చెప్పబడిన వారు శ్రీ పురంధరదాసుల వారు. వారు దాసరందరే పురంధరదాసరయ్యా అని చెప్పి వారి గురువులైనటువంటి శ్రీ వ్యాసరాయల వారి చేత ప్రశంసింపబడ్డవారు. అంటే దాసులంటే పురంధరదాసులే, దాసరందరే పురంధరదాసరయ్యా, దాసులంటే పురంధరదాసులే అని వారి గురువుగారైనటువంటి వ్యాసరాయల వారే కీర్తించారు వీరిని. అలాగే హరిదాస సార్వభౌములు అని చెప్పి పేరుగాంచారు. వీరి జన్మస్థలం మహారాష్ట్రలోని పురందర్గఢ్ అనేటటువంటి స్థలం. తండ్రి పేరు వరదప్ప నాయకుడు. ఆయన చాలా శ్రీమంతుడు. అయితే సంతానం లేకపోవడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి సంతానాన్ని పొందారు. అప్పుడు ఈ పురంధరదాసుల వారు జన్మించారు. శ్రీనివాసుని కృపతో జన్మించినటువంటి ఈ బాలకునికి శ్రీనివాసనాయకుడు అని పేరు పెట్టి తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. శ్రీనివాస నాయకుడు క్రమంగా పెరిగి పెద్దవాడై బంగారం, వజ్రాలు, ఆభరణాల వ్యాపారంలో మంచి దక్షతను సంపాదించాడు. వ్యాపార దక్షతను సంపాదించిన తర్వాత యుక్త వయసు రాగానే అతనికి సరస్వతీబాయి అనేటటువంటి ఉత్తమమైనటువంటి కన్యనిచ్చి వివాహం చేశారు. బుచ్చయ్యాచార్యుల వారు, మరి త్యాగరాజస్వామి అసలు వారి గురించి చెప్పాలి అంటే కనుక అసలు తెలుగు భాష ప్రపంచమంతా ఈరోజు వినపడుతోంది అంటే కనుక వారు రచించినటువంటి కీర్తనలను గురించి మనం మాట్లాడుకోవాలి. దాని గురించి మాట్లాడుకునే ముందు త్యాగరాజస్వామి వారి జీవిత విశేషాలు, ముందుగా వారి యొక్క బాల్యము, నాటి సంఘటనలను వివరిస్తారా? మంచిదమ్మా. త్యాగరాజస్వామి వారి పూర్వీకులు ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ప్రాంతం వారు. కాకర్ల వారి స్వగ్రామం. అక్కడ రామబ్రహ్మం, సీతమ్మ దంపతులకు 2 కుమారులు జన్మించారు. వారి పేరు పంచాబకేశుడు, జప్యేశుడు. ఈ 2 పిల్లలు రామాయణంలో విభీషణుడికి ముందు జన్మించిన రావణ కుంభకర్ణుల్లాగా చాలా దుర్మార్గ ప్రవృత్తితో ఇంటి మీదకి కొట్లాటలు తీసుకొచ్చేటటువంటి స్థాయిలో పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఖిన్నులై ఇక్కడి నుంచి మకాం మారుద్దామని తమిళ దేశంలోని తిరువారూరు గ్రామానికి మకాం మార్చారు. ఆ తిరువారూరులో ఉన్న త్యాగరాజస్వామి, ఆ దైవం పేరు
త్యాగరాజస్వామి. ఆ స్వామి గురించి బాధపడుతూ మా సంతానం యోగ్యులుగా లేకుండా ఉన్నారే అని బాధపడుతూ ఉన్న తరుణంలో వారికి స్వప్నంలో స్వామివారు శంకర స్వామి ప్రత్యక్షమై కనిపించి కలలో స్వప్నంలో వచ్చి, రామబ్రహ్మం, నువ్వు ఒగవాల్సిన అవసరం ఏమీ లేదు, నీకు 3వ సంతానంగా నా అంశతోటి ఒక పిల్లవాడిని నేను అనుగ్రహిస్తున్నాను అని చెప్పారు. తత్ఫలితంగా త్యాగరాజస్వామి వారు పుట్టారు. వారికి కూడా యుక్త వయసు వచ్చినప్పుడు పార్వతి అనే కన్యతో వివాహం జరిగింది. అనంతర కాలంలో ఆమె మరణించడంతో కమల అని మరొక స్త్రీని, అంటే పార్వతి చెల్లెలే అంటే మరదల్ని, వారు 2వ వివాహం చేసుకున్నారు. అన్నదమ్ములిద్దరిలో ఒక ఆయన గతించాడు. తిరువయ్యారులో అది స్థితి. బాగుందండి. గోపాలకృష్ణ గారు, పురంధరదాసు వారు పరమ భక్తాగ్రేసరులు, కర్ణాటక సంగీత ప్రపంచానికి వారు ఆద్యులు. వారి జీవితంలో అనేక విషయాలను తెలిపారు కదా. అసలు వారు పురంధరదాసుగా ఎలా మారారు, పరమ యోగిగా ఎలా మారడం జరిగింది? అలాగేనమ్మా. పురంధరదాసుల వారి వ్యాపార జీవితం కొనసాగిస్తుండే సమయంలో వారికి పరమ లోభిత్వం కూడా అలవడింది. వారి జీవస్వరూపం శుద్ధమైనదే, అయితే ఒక మాయ, ఒక లోభం అనేటటువంటి దోషం వారిని ఆవరించి అమితమైనటువంటి లౌకిక కాంక్ష, ధనాపేక్ష ప్రబలింది. ఆ రోజుల్లోనే ఆయన ఆ లోభత్వంతోనూ వ్యాపార దక్షతతోనూ కోట్ల రూపాయలు ఆర్జించి నవకోటి నారాయణ అనేటటువంటి పేరు సంపాదించారట. ఇదిలా ఉండగా వారికి దైవము, భక్తి అవి పెద్దగా ఉండేవి కాదు. భార్య సరస్వతీబాయి మాత్రం అనుకూలమైనటువంటి ఇల్లాలు, పతిసేవే పరమధర్మమని ముఖ్యమని ఎంచినటువంటి ఇల్లాలు, విశేషించి శ్రీకృష్ణ భక్తురాలు. ఇదిలా ఉండగా వారి జీవితంలో కొన్ని అతి ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగి వారు హరిదాస మార్గంలోకి ప్రయాణించడం జరిగింది. అలా వారు పురంధరదాసుగా మారడం జరిగింది. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈలోగా బుచ్చయ్యాచార్యులు గారు, వేదాంత పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది త్యాగరాజస్వామి కృతులు. మరి త్యాగరాజస్వామి వారి యొక్క సంగీత ప్రవేశం నాటి వైభవం గురించి వివరిస్తారా? తప్పకుండానమ్మా. తల్లిగారు సీతమ్మ గారు, ఆమె గాయకురాలు. ఆమె జయదేవ అష్టపదులు, పురంధరదాసుల వారి కీర్తనలు, అలాగే అన్నమాచార్యుల వారి కీర్తనలు ఇంట్లో నిత్యం పాడుకుంటూ ఉండటంతో చిన్నప్పుడే వీరికి శృతపాండిత్యం ఏర్పడింది. శృతపాండిత్యం ఏర్పడి ఆయన కూడా మెల్లిగా నమో నమో రాఘవాయ అని ఒక కీర్తన మొదలు బాల్యంలోనే చేసిన ఇతివృత్తం ఉంది. అలాగా తమ సంగీతాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలా అని అనుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు బాలుడిలో ఉన్నటువంటి ఈ అంశాన్ని గమనించి, ఆ కోరికని గమనించి మేనమామ గారైన సొంఠి వెంకటరమణయ్య గారు అనే వారి దగ్గర సంగీత శిక్షణ కోసం ప్రవేశపెట్టారు. ఇది ఇలా ఉండగా మరొక 2 ముఖ్యులు, ఇంకొక 3 ముఖ్యులు వారి జీవితంలో త్యాగరాజస్వామి వారి అపారమైన సంగీత నిధిగా మారడానికి కారకులయ్యారు. వారిలో మరొక మేనమామ గారు కాళహస్తేశ్వరయ్య అనే ఆయన వీణా విద్వాంసుడు. ఆయన దగ్గర సంగీత గ్రంథాలు చిన్నతనంలోనే ఆసక్తిగా పరిశీలిస్తూ ఉండేవారట త్యాగరాజస్వామి వారు. తర్వాత రామకృష్ణానంద యోగీశ్వరులని మరొకరు. తర్వాత సంగీతానికి స్వరూపమైన సరస్వతీదేవి పుత్రుడైన బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షి అనుగ్రహం వీరికి కలిగింది. నారద మహర్షి అనుగ్రహం కలిగి స్వరారుణవం అనేటటువంటి ఒక గ్రంథం నారద మహర్షి త్యాగరాజస్వామి వారికి అందించి అంతర్ధానం అయ్యారని కథ ఉంది. కానీ అది గ్రంథం అనడం కంటే అది ఒక మంత్రం అనడం మంచిది అని సంగీత సాహిత్య కళానిధి కృష్ణమాచార్యుల వారు పరిశీలించి సమాజానికి తెలియజేసిన అంశం అది. ఆ మంత్రం స్వర అని ఉండేటప్పటికీ అది సంగీతపరమైన గ్రంథం అనుకున్నారు. కాదు, స్వర అన్నది
అంకె సంబంధించిన సంకేతం, సంఖ్యా సంకేతం. స్వర అంటే 7 అనే సంఖ్యను సూచించే శబ్దం అది స్వర. మనం 4 అని చెప్పాలంటే వేద అంటాం, 4 వేదాలు కాబట్టి. 3 అని చెప్పాలంటే అగ్ని అంటాం, 3 అగ్నులు ఉంటాయి కాబట్టి. 2 అని చెప్పాలంటే నేత్ర అంటాం, నేత్రాలు 2 ఉంటాయి కాబట్టి. ఇలాగా సంఖ్యా సంబంధమైన సంకేతం అది ఆ స్వర అన్నది. స్వర అంటే 7 అక్షరములు కలిగిన అని అర్థం. ఒక మంత్రం. అర్ణవము అంటే మంత్రం అని కూడా శబ్దశాస్త్రం చెప్తుంది. శ్రీరామ రామ రామ అని రామతారక మంత్రాన్ని నారద మహర్షి త్యాగరాజస్వామి వారికి ఉపదేశించారు. అక్కడి నుంచి వీరిలో అపారంగా సంగీత కృతులు పుట్టుకురావడం మొదలైంది ఆ మంత్ర జపం వల్ల. మొట్టమొదట తమకు ఎవరైతే మంత్ర బోధన చేశారో ఆ నారద మహర్షిని స్తుతిస్తూ శ్రీనారదనాద సరసీరుహ భృంగ శుభాంగ శ్రీనారద నాద ఇలాగా అప్పటి నుంచి కృతులు ఉద్భవమయ్యాయి. వస్తుతః రామభక్తి పరాయణుడు కాబట్టి రామ మంత్రం కూడా జపం చేయడం మొదలుపెట్టారు కాబట్టి రాముని స్తుతిగా అనేక కృతులు, కీర్తనలు వెలువడ్డాయి. ఆసువుగా వారి కూతుని పెన్ను కాగితం పెట్టుకుని రాసిన ఇది కాకుండానే సహజంగానే ఆసువుగా కృతులు వెలువడడం మొదలైందమ్మా. ఇది వారి సంగీత జీవిత ప్రధాన ద్వారం. త్యాగరాజస్వామి వారి కృతులు మరికొన్ని వినే ముందు గోపాలకృష్ణ గారు, పురంధరదాసు వారు ఈ దాస మార్గంలో పయనించేటప్పుడు వారికి ఎదురైనటువంటి సంఘటనలు, అలాగే అనేక మంది గురువులు కూడా వారికి ఆ సమయంలో పరిచయం అయ్యారు అంటారు. వారి గురించి మీరేమంటారు? ముందుగా పురంధరదాసుల వారు పరమ లోభిత్వాన్ని, అమితమైనటువంటి ధన కాంక్షని పెంచుకున్నారని చెప్పుకున్నాం కదా. వారు అసలు దాస మార్గంలోకి ఎలా వచ్చారు, దానికి కారణమైనటువంటి సంఘటనలు ఏమిటనేది కూడా మనం తెలుసుకోవాలి. పురంధరదాసుల వారు వ్యాపారం చేసుకుంటూ ఉండగా ఈ దైవాంశ సంభూతులు ప్రజలకి ఉపయోగపడేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి గొప్పవారందరూ ఇలాగ లౌకిక విషయాల్లో చిక్కుకొని, సంసార బంధనాల్లో చిక్కుకొని ధనకాంక్షతో ఉన్నప్పుడు దైవం ఏదో నాటకం ఆడి వాళ్ళ మాయ తొలగించి వాళ్ళని సరైన దారిలోకి నడుపుతాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. పురంధరదాసుల వారి విషయంలో కూడా అదే జరిగింది. ఒకసారి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఈ శ్రీనివాస నాయకుడి దగ్గరికి వచ్చారు. అప్పటికి ఇంకా పురంధరదాసుగా మారలేదు వారు, శ్రీనివాస నాయకుడిగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయన దగ్గరికి వచ్చి తాను నిరుపేదనని, తన కుమారుడికి ఉపనయనం చేయడానికి ధనం లేదని ఏదైనా సహాయం చేయమని అర్థించాడు. పరమలోభి అయినటువంటి శ్రీనివాస నాయకుడు అందుకు డబ్బులు ఇవ్వటం ఇష్టం లేక నిరాకరించకుండా రేపు రండి, మాపు రండి అని వాయిదాలు వేస్తూ ఆయన్ని తిప్పించుకున్నాడు. విసుగుపుట్టి ఆ బ్రాహ్మణుడే వెళ్ళిపోతాడులే అని ఈయన ఉద్దేశం. కానీ ఆ వచ్చింది ఎవరు? మామూలు బ్రాహ్మణుడు కాదు కదా, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఆయన నాటకం రక్తి కట్టాలిగా. అందుకని ఆయన ఏం చేశారు, భార్య అయినటువంటి శ్రీనివాస నాయకుడు భార్య అయినటువంటి సరస్వతీబాయి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఇదంతా చెప్పారు. అమ్మా, మా అబ్బాయి ఉపనయనం కోసం ధనం. ఆమె ఏం చేసింది, వచ్చిన వారు వృద్ధ బ్రాహ్మణుడు, వచ్చేదేమో సత్కార్యం కోసం, ఈమెమో ధర్మబుద్ధి గలది. అందుకని అనాలోచితంగా తీసి తన ముక్కున ఉన్న ముక్కెరు కాస్త ఆయనకి దానం చేసింది. ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఆ ముక్కున ఉన్న ముక్కెరు తీసుకెళ్ళి శ్రీనివాస నాయకుడికే అమ్మ చూపాడు. ఇంక వేరే వాళ్ళు ఎవరు లేకనా ఈ నాటకం ఆడాలి అందుకని చెప్పి శ్రీనివాస నాయకుడికి అమ్మ చూపితే శ్రీనివాస నాయకుడు ఇది తన భార్య ముక్కెరు అని చెప్పి పోల్చుకున్నాడు. పోల్చుకొని ఓహో తనకు తెలియకుండా ఈమె దానం చేసింది కదా అని చెప్పి ఆ ముక్కెరిని భద్రంగా దాచి లోపల పెట్టి నీకు మధ్యాహ్నం ఇస్తానండి డబ్బులు, తర్వాత ఇస్తానని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళి భార్య ముక్కెర లేకపోవడం గమనించి ముక్కెర ఎక్కడ ఉన్నది తెమ్మని ఆజ్ఞాపించాడు. సరస్వతీబాయి ఖిన్నురాలైపోయి లోపలికి వెళ్ళి, కృష్ణ ఇది ఏమి పరీక్ష, పతికి అబద్ధం చెప్పలేను, ముక్కెర చూపను లేను,
ఇట్లాంటి విషమ పరీక్షలో నన్ను పెట్టావే, చేసింది మంచి పని కదా అని ఆవిడ బాధపడి ఈ విషయం చెప్తే మళ్ళీ బ్రాహ్మణుని ఆయన హింసిస్తాడేమో భర్త అని భయపడుతూ ఇవన్నీ ఎందుకు తానే ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొని ఒక పాత్రలో విషం తీసుకొని తాగబోయింది. అంటే అసత్యం చెప్పడం కంటే కూడా ప్రాణత్యాగమే మంచిదని ఆవిడ నిర్ణయించుకుందంటే ఆవిడ ధర్మబుద్ధి మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో ఆ విషపాత్రలో చప్పుడయి అందులో ముక్కెర దొరికింది. నమ్మిన భక్తుల్ని తాను ఎన్నడూ విడవనని చెప్పి శ్రీకృష్ణుడు నిరూపించినట్లయింది. ఆ ముక్కెర చూడగానే ఆవిడ అమితమైనటువంటి ఆశ్చర్యంతో ఆనందంతో శ్రీకృష్ణుడికి నమస్కారం చేసుకొని కృతజ్ఞతలు చెప్పుకొని వెంటనే తీసుకొచ్చి తన భర్తకు చూపించింది. మళ్ళీ సంభ్రమాశ్చర్యాలకు లోనవడం శ్రీనివాస నాయకుడు వంతయింది. తను దుకాణంలో భద్రంగా దాచిన ముక్కెర ఇంట్లో ఎట్లా వచ్చింది అని పరుగున పోయి దుకాణంలో తను దాచిన స్థలంలో చూస్తే అక్కడ ముక్కెర లేదు. అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమైంది. అతనికి క్షణంలో మాయంతా తొలగిపోయి సర్వస్వము బోధపడి ఈ కథ జరిగిందంతా కూడా తన భార్య వల్ల మళ్ళీ తెలుసుకొని ఇదంతా కూడా ఈ లౌకిక అపేక్ష, ఈ ధనాపేక్ష, ఈ లోభిత్వం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పుణ్య సాధనకి ఎందుకు పనికిరావని నిశ్చయించుకొని తనకున్న ధనము, ఆస్తి, యావత్ సంపద, దుకాణము, వజ్రాలు అన్నీ కూడా ఒక తులసి దళం పెట్టి శ్రీకృష్ణార్పణం అని అందరికీ దానం చేసి కట్టుబట్టలతో భార్య బిడ్డలతో ఇల్లు విడిచి బయటికి నడిచాడు. అది ఆయన హరిదాస మార్గంలోకి రావడానికి ఆయన జీవితంలో జరిగినటువంటి ముఖ్య సంఘటన. తన మాయ తొలగిపోయి తను ప్రజోపయోగకరమైనటువంటి కీర్తనలు రచించడానికి ఒక ద్వారం తెరుచుకున్నట్లయింది. ఆ తర్వాత ఆయన భార్య బిడ్డలు కూడా ఆయన పంథాన్ని అనుసరించారు. నువ్వు సంపాదించకపోతే ఎట్లాగో అనలేదు వారు కూడా భక్తులే. వారు కూడా ఆయన్నే అనుసరించారు. శ్రీకృష్ణదేవరాయల వారి రాజధాని నగరం అయినటువంటి హంపి విజయనగరం చేరారు అందరూ. అక్కడ శ్రీనివాస నాయకుడికి మహాయతీశ్వరులైనటువంటి శ్రీ వ్యాసరాయల వారి గురుత్వం, అంటే వ్యాసరాయల వారు వీరికి గురువుగా లభించారు. వ్యాసరాయల వారు గురువుగా లభించి వీరికి దాస మార్గము అంటే దాస దీక్షను ఇచ్చారు. దాస దీక్ష ఒక గురువు దగ్గర తీసుకోవాలి. నా అంతటి నేను హరిదాసుని అని ప్రకటించుకోవడం కాదు. దాస దీక్షను వీరిచ్చి వ్యాసరాయల వారు పురందరదాస అనేటటువంటి దాసనామాన్ని ఇచ్చారు. ఇక శ్రీనివాస నాయకుడు లేడు, పురందరదాసుల వారు వచ్చేశారు. అట్లాగే వారికి కీర్తనలు రచించినప్పుడు పురందర విఠల అనేటటువంటి ముద్రను కూడా ఇచ్చారు. పురందర విఠల అనేటటువంటి దాస ముద్రను కూడా ఇచ్చారు. వ్యాసరాయల వారు ఈ విధంగా చేసిన తర్వాత వ్యాసరాయల వారు ఈ పురందరదాసుల వారికి శాస్త్ర విషయాలు, తర్క విషయాలు, అనేకమైనటువంటి జ్ఞాన విషయాలు కూడా వారితో చర్చిస్తూ శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా వారి దాస మార్గం మొదలైంది. చాలా చక్కగా విపులీకరించారండి. అలాగే బుచ్చయ్యాచార్యులు గారు, మనం త్యాగయ్య గారి సాహిత్యం గురించి మాట్లాడుకుంటే కనుక ఒక గంగా ప్రవాహమే అతి గొప్ప విశిష్ట సంగీత సాహిత్య సేవ చేశారు. ఎంతో గొప్పగా రామ వైభవం గురించి చెప్పారు. దాని గురించి మీరేమంటారు? అమ్మా, త్యాగరాజస్వామి వారు ఉంచ వృత్తిని స్వీకరించి మరి పొట్ట పోషించుకోవాలిగా, తమ శిష్యులను కూడా పోషించాలిగా. అప్పటికే వారి దగ్గరికి శిష్యులు ప్రవేశించి వారి సంగీతాన్ని అభ్యసించడం కోసం, శిక్షణ పొందడం కోసం కొంతమంది ఏర్పడి ఉన్నారు. శరపరంపరగా త్యాగరాజస్వామి వారి నోటి నుండి అప్రతిహతంగా వందలాది కీర్తనలు నిత్యం వెలువడుతూనే ఉన్నాయి అసంఖ్యాకంగా. సంగీత శిక్షణ పొందుతున్న శిష్యులందరూ కూడా ఈ సంగీత లోకానికి ఒక మహదుపకారం చేశారు. ఆ శిష్యులు త్యాగరాజస్వామి వారి కీర్తనలు ఈరోజు ఏం పాడారు అని రాత్రిపూట వాళ్ళందరూ సమావేశమై వాళ్ళందరూ స్వరజ్ఞానం కలిగినటువంటి ఏకసంథాగ్రాహులు కావడం వల్ల ఏ రోజుకు ఆ రోజు ఎన్ని కృతులు వీలైతే అన్ని కృతులు స్వరలిపితోటి, అంటే మ్యూజిక్ నొటేషన్ అంటాం ఇప్పుడు భాషలో, అలాగా అన్నిటినీ పలకల మీద సిద్ధం చేసుకుని వాటిని భద్రపరిచి వాళ్ళు నేర్చుకుంటూ సాధన చేస్తూ జనబాహుళ్యంలోకి బాగా తీసుకెడుతున్నారు. త్యాగరాజస్వామి వారి కీర్తనలు పుంఖానుగా వెలువడుతున్న వాటిలో కొన్ని ముఖ్యమైనవి మాత్రం మనం స్పృశిద్దాం. ఇప్పుడు త్యాగరాజస్వామి వారు సాహిత్య నియమాలు
అద్భుతంగా పాటించిన వాగ్గేయకారులు. ప్రాసనియమం అని ఉంటుంది. ప్రాసనియమం అంటే పల్లవిలో రెండో అక్షరం, అనుపల్లవిలో రెండో అక్షరం, చరణంలోని 4 పాదాల్లో రెండో అక్షరాలన్నీ ఒకటే గుణింతపు అక్షరాలు ఉండడం. ఉదాహరణకు రామనన్ను బ్రోవరా ప్రేమతో లోకాభి రామనన్ను బ్రోవరా. రామ మకారం రెండవ అక్షరం, మొదటి పాదంలో రామ, రెండో పాదంలో ప్రేమ, అది ప్రాస. చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర చెలగుతుండే. ఇలాగా చీమ మళ్ళీ ప్రేమ, అలాగా దీన్ని ప్రాసనియమం అంటారు. చరణంలో మెప్పులకై కన్నతావు, మెప్పులకై కన్నతావు అప్పుబడక విర్రవీగి తప్పు పనులు లేకయుండే త్యాగరాజ వినుత సీత. దీంట్లో 3 పాదాల్లో పా కింద ఒత్తు ద్విత్వాక్షరం, అది 3 పాదాల్లో మెయింటైన్ చేసి 4వ పాదంలో తప్పు పనులు అన్న పదంలో తకారం ముందున్న అక్షరం కదా, దానితో యతిమైత్రి ఏర్పడేలాగా త్యాగరాజనుత సీత. ఇలాగా తకార త్య దాంట్లో కూడా తకారం ఉండడం వల్ల యతిమైత్రి ఇక్కడ పొసిగింది. ఇలాగా ప్రతి కీర్తనలోనూ ప్రాస నియమాలు, యతి నియమాలు తప్పకుండా ఉంటూనే ఉంటాయి. శోభిల్లు సప్తస్వర, అక్కడ షో మెలికష ఓకారం. సుందరుల భజింపు మనస, ఆ సోకి ఇక్కడ సు అనే అక్షరాలకి రెండిటికి యతిమైత్రి పొసగించి ఇలా ప్రతి కృతిలోనూ చెప్పుకుపోతే 100 ఉంటాయి. అంత్యప్రాస అని ఒకటి ఉంది, అంటే చివరక్షరం ఒకే అక్షరం ఉండడం. వదన జ్యోతి జిత సోమ వసుధామానస కామ, జిత సోమ అక్కడ మా దీర్ఘం, కామ మదమానవ మళ్ళీ అక్కడ మా, మదమానవ గణ భీమ మళ్ళీ మా దీర్ఘం, మా పాహి శ్రీరామ. ఇలాగా చివరక్షరాలన్నీ ఒకే అక్షరం, ఒకే గుణింతంలోనే ఒకే దీర్ఘాక్షరంగా వాడడం అనేది అంత్యప్రాస అంటాం. ఇది ఇంతేకాక అనుప్రాస అని ఒకటి ఉంది. ఇది సారతర సూదా బాలకనకమేచేల కీర్తనలో ఈ ప్రయోగంలో, ఈ చరణంలోని ద్వితీయ భాగంలో అంతా రకారం నడుస్తూ ఉంటుంది. గమనించండి ఎన్ని రకారాలు వస్తాయో. సారతర సుధా పూర హృదయ పరివార జలధి గంభీర మదన సుకు మార బుధజన విహార సకల శృతిసార. ఇలాగా సారతర సుధా పూర హృదయ పరివార జలధి గంభీర ధనుజ సంహార బుధజన విహార సకల శృతిసార నాదుపై. ఇదంతా రకార అనుప్రాసతో సాగిన కీర్తన. ఇలా ఎన్నెన్నో విషయాలు తరచి చూస్తుంటే క్షీరసాగరంలోంచి అమృతం పుట్టినట్టు ఎన్నో విషయాలు గోచరిస్తూ ఉంటాయమ్మా. ఇదంతా త్యాగరాజస్వామి సాహితీ వైభవంలో చెప్పుకోవాల్సిన విషయాలు. అసలు ఎంత బాగుందంటేనండి, మీరు చెబుతూ ఉంటే కనుక అసలు ఇవన్నీ చాలా విపులీకరంగా వివరించారు. మరి వీటన్నిటి గురించి ఏదైనా ప్రత్యేకంగా తెలియజేసేందుకు ఇంకా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఎందుకంటే నాడే త్యాగరాజు వారు చక్కటి యతి ప్రాసలు మీరు చెప్పారు, అనుప్రాసల్లో రాయడం జరిగింది అని. దాని గురించి మరి ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్న వారందరికీ తెలియజేయడం జరుగుతుందంటారా బుచ్చియాచార్యులు గారు? తప్పకుండానమ్మా. నేను సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాను కదా, అంతేకాక సంగీత నేర్చుకుంటూ ఎవరైనా వేరే వారి శిష్యులు ఎవరైనా నా దగ్గరికి వస్తే ఈ సాహిత్య విషయాలు గమనించండి అని చెబుతూ నేను
డిప్లొమా సిలబస్ చెప్పినప్పుడు దాంట్లో సంగీత ఛందో రీతులు అనే ఒక టాపిక్ ఉంది. అది మామూలుగా చదువుకుంటే అర్థమైపోతుంది అనుకుంటాను, కానీ నేను అలా కాదు. విడమర్చి గీతాల దగ్గర నుంచి వర్ణాల దగ్గర నుంచి కృతులన్నింటిలో కూడా ఉన్న సాహితీ మర్మాలు విశేషాలన్నీ తెలియజేస్తూ శిష్యుల్ని బాగా తయారు చేస్తూనే ఉంటాను. ఇది సంగీత సాహిత్య కళానిధి వారి కుటుంబంలో పుట్టడం వల్ల నాకు అబ్బిన విషయం తప్ప, విన్న విషయాలు తప్ప నేను సాహిత్యం ఏమీ చదువుకున్న వాడిని కాదు. బాగుందండి. అంటే సంగీతంలో ఛందోబద్ధమైనటువంటి రీతులను కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని నాడు త్యాగయ్య మనకి తెలియజేశారు. అలాగే మీరు కూడా చెబుతూ ఉన్నారు. అంతేకాక నా రచనలో కూడా ఈ ఛందో రీతులు తప్పకుండా ఎక్కడా బీరు పోకుండా, వడ్ల కిందంత వడ్ల పొల్లంతా కూడా పోకుండా అవి అనుసరిస్తూనే ఉంటాను. చాలా సంతోషం అండి. గోపాలకృష్ణ గారు, మరి ఇప్పుడు మనం పురంధరదాస్ గారి గురించి మాట్లాడుకుంటే కనుక మాయామాళవ కోళ రాగంలో వారు సంగీతాన్ని ప్రారంభించారు అంటారు. దాని గురించి మీరేమంటారు? ముందుగా వారు దాస సాహిత్యం మొదలుపెట్టిన తర్వాత వారి దాస మార్గంలో వారు ప్రయాణించినటువంటి పంథ ఎలా ఉంటుందనేది మనం కొద్దిగా తెలుసుకోవాలి. అనేకమైనటువంటి మహిమలు చూపారు. ఎప్పుడు వ్యాసరాయల వారు వారిని పొగడుతూనే ఉండేవారు. దీంతో వారికి అసూయాగ్రస్తులు కూడా ఏర్పడ్డారు. ఏమిటి, యతీశ్వరులు ఎప్పుడు ఈయన్నే పొగుడుతూ ఉంటారు అని చెప్పి. దానికి జవాబుగానో ఏమో అన్నట్లుగా వీరు మహిమలు చూపించడం, ఆ అసూయాగ్రస్తులకి బుద్ధి వచ్చి వీరి పాదాల మీద పడడం కూడా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఒకసారి సభలో కూర్చొని ఉండగా పురంధరదాసులు వారు తన ఉత్తరీయాన్ని తీసి ఇలా విసురుతున్నారట. ఏమైంది అని అడిగితే, దేవాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది, దాన్ని శాంతింపజేశాను అని చెప్పారట. దేవాలయంలో అగ్ని ప్రమాదం జరగటం ఏమిటి, వీరిక్కడి నుంచి ఉత్తరీయంతో విసరడం ఏమిటి, ఆ అగ్ని ప్రమాదం శాంతించడం ఏమిటి అని ఆశ్చర్యపోయేటంతలోనే దేవాలయం అధికారులు కూడా వచ్చి, పూజారులు కూడా వచ్చి, నిజంగానే దేవాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందని, దాసుల వారు అక్కడికి భౌతికంగా వెళ్ళి తనంతరకు తాను వెళ్ళి ఉత్తరీయంతో ఆ అగ్నిని ఇలా విసిరితే అది శాంతించిందని చెప్పి వీరిని ప్రశంసించారట. అంటే ఇప్పుడు వ్యాసరాయల వారు చెప్పారు, వీరు సిద్ధులు, వీరికి పంచభూతాలు కూడా వీరి శిక్షణలో ఉంటాయి అని చెప్పారట. అలాగే మరొకసారి దాసుల వారు బియ్యపు గంజిని శ్రీకృష్ణార్పణమస్తు అంటే చూసిన వాళ్ళు నవ్వుకున్నారు. బియ్యపు గంజిని నైవేద్యంగా పెట్టడం ఏంటని. అది శ్రీకృష్ణుడు తనంతటను స్వీకరించాడు అని చెప్పడానికి గుర్తుగా ఆ గోపాలకృష్ణ విగ్రహం, వేణుగోపాలస్వామి విగ్రహం పెదవులు తడితడి అయ్యాయట. అప్పుడు వీరిచ్చినటువంటి ఆ గంజిని శ్రీకృష్ణుడు స్వయంగా స్వీకరించాడని చెప్పి అందరూ గుర్తించి వీరిని ప్రశంసించారు. మరొకసారి వ్యాసరాయల వారు కబురు చేశారు వీరికి, పురంధరదాసు వారికి, వెంటనే రమ్మని చెప్పి. ఆ సమయంలో వీరు ఇంకా స్నానం అనుష్ఠానం ముగించలేదు. వెళ్ళారు, గురువుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ తీర్థప్రసాదాలు జరుగుతున్నాయి. గురువు ఆజ్ఞని కాదనకుండా, స్నానం అనుష్ఠానం కాకుండానే వీరు తీర్థప్రసాదాలు స్వీకరించారు. అది విని ఈ అసూయాగ్రస్తులందరూ గుసగుసలు పోతున్నారు. స్నానం లేదు, అనుష్ఠానం లేదు, తీర్థం ప్రసాదం అంతా స్వీకరించారు. అప్పుడు వ్యాసరాయల వారు వాళ్ళని పిలిచి ఏమనుకుంటున్నారు అంటే, ఇలా జరిగిందండి, దాసుల వారు స్నానానుష్ఠానం లేకుండానే ప్రసాదం స్వీకరించారు, మీరేమో వారికి ప్రసాదం ఇచ్చారు అని కొద్దిగా నిష్ఠురంగా వాళ్ళు మాట్లాడేసరికి వెళ్ళి దాసుల వారు ఏం చేస్తున్నారో చూసిరండి అని చెప్పి పంపించారు. వీళ్ళు వెళితే నది ఒడ్డున తిన్నదంతా కూడా మొత్తం వాంతి చేసుకొని దాసుల వారు ఆ తర్వాత స్నానం అనుష్ఠానం అన్నీ కానించుకొని
ఆ వాంతి చేసుకున్న పదార్థాల మీద గురువుని తలుచుకొని నీళ్లు ప్రోక్షణ చేసి వాటిని మళ్ళీ శుద్ధ ప్రసాదంగా మళ్ళీ స్వీకరించారట. ఈ విధంగా మరొక మహిమను వారు చూపించారు. తిన్నదంతా కూడా వాంతి చేసుకొని మళ్ళీ వాటిని శుద్ధ ప్రసాదంగా చేయటం అంటే మహిమ కాదా? అలాగే మరొకసారి శ్రీకృష్ణదేవరాయలంతటి సార్వభౌముడు బంగారం, రత్నాలు, ఆభరణాలు ఇవన్నీ ఇస్తే నిమ్మ భాగ్య దొడ్డదో నమ్మ భాగ్య దొడ్డదో, మీ భాగ్యం గొప్పదా మా భాగ్యం గొప్పదా? మీ భాగ్యం రత్నాలు, ఆభరణాలు, బంగారం, మా భాగ్యం భగవద్భక్తి. కాబట్టి నువ్వు ఈ దేశానికి ఏలికవైతే కావచ్చు, కానీ మీకు మాకు కలిపి ఇంకొక ఏలిక ఉన్నాడు జగత్ప్రభువు అని చెప్పి వాటినన్నింటినీ నిర్భయంగా నిరాకరించారు. అంత గొప్పవారు ఈ పురంధరదాసులు వారు. బాగుందండి. నిజంగా ఆ రోజుల్లో జరిగినటువంటి వారి మహిమలని చెప్పారు. మరి సంగీతంలోకి ఎలా ప్రవేశించారు? సంగీతంలో వీరు పురంధరదాసు వారు నారదాన సంబోధన చెప్పుకున్నాం కదా, వీరు దాస మార్గంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉంచవృత్తితో కాలం గడిపేవారు. బయటికి వెళ్ళటం కాలికి గజ్జలు, చేతిలో తంబూర, చిడతలు, తలపై పాగా, ముఖాన గోపిచంద్రం బొట్టు, మెళ్ళో తులసిమాలలు. ఇది హరిదాసుల వారి సంప్రదాయం. అక్కడ మనకి ఫోటోలో కనిపించినట్లు, చిత్రంలో కనిపించినట్లు ఈ విధంగా వారు పాటలు పాడుకుంటూ అనూచానంగా వచ్చేసింది అదే అంతే. ఆ తర్వాత అట్లా వచ్చి వారు మాట్లాడిన ప్రతి మాట ఒక పాట అయిపోయింది. వారి నోట్లోంచి వచ్చినదంతా కూడా బీజాక్షరాలు అయిపోయినాయి. అలా పాటలు పాడుకుంటూ వారు ఉంచవృత్తి చేసుకుంటూ అట్లా ఎన్నో కీర్తనలు రచించి అట్లా సంగీత మార్గంలోకి వచ్చేసేసి ఆ తర్వాత సంగీతానికి ఈరోజు ఏదైతే సిలబస్ ఉందో, పాఠ్యాంశంగా ఉందో అవన్నీ కూడా వారు ఏర్పరిచి కర్ణాటక సంగీత పితామహులు అనిపించుకున్నారు. 500 సంవత్సరాల తర్వాత కూడా, అంటే వారు సుమారు 1524-1530 సంవత్సరం నుంచి వారు సంగీతంలో ఉన్నారు అనుకుంటే, రచనలు చేస్తున్నారు అనుకుంటే, ఇవాటికి దగ్గర 500 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ 500 సంవత్సరాల్లో కూడా వారి రచనలు, వారి సంగీతము, వారు చెప్పిన పాఠ్యాంశాలు అవన్నీ కూడా సజీవంగా నిలిచి ఉన్నాయి. అందుకని వారు కర్ణాటక సంగీత పితామహులు అనిపించుకున్నారు. చాలా చక్కగా వివరించారండి బుచ్చయ్యాచార్యులు గారు. మరి సంగీతాన్ని ఎక్కువగా ముందుగా మాయామాళవ కౌళ రాగంలోనే పాడటం జరుగుతుంది. ఏంటి రాగము, ఈ విశేషాల గురించి వివరిస్తారా? తప్పకుండానమ్మా, తప్పకుండా. పురంధరదాసుల వారే మాయామాళవ గౌళలో ఈ దక్షిణ ప్రాంతపు సంగీతం అంటే కర్ణాటక సంగీతం మాయామాళవ గౌళలోనే ప్రారంభిస్తే బాగుంటుందని వారి పరిశోధన అంశంగా, వారి పరిశోధన ఎందుకు జరిగిందో చెప్తాను. స్వరాల ఏర్పాటులో 1, 3, 5, 7 ఇలా దూరంగా ఉండే స్వరాలు, అంటే మనం సప్తస్వరాలని మాట్లాడుకుంటున్నా మొత్తం ఇవి 12 స్వరస్థానాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 12 స్థానాలు ఉంటాయి. ఈ స్థానాల్లో 1, 3, 5, 7 అలా తీసుకుంటే దాన్ని పాడడానికి కొంచెం కొద్దిగా సౌకర్యంగా ఉండే విషయం. అలా కాక ఈ దక్షిణ ప్రాంతంలో వినిపిస్తున్న సంగీతంలో కొన్ని మెలకువలు అవి జాగ్రత్తగా పట్టుకోగలగడానికి విద్యార్థులను ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించిన వారై పురంధరదాసులు వారు పక్కపక్క స్వరస్థానాల్లో ఆనుకుని ఒకదానికొకటి ఆనుకున్న స్వరస్థానాల్లో సంగీత శిక్షణ అయితే ఎక్కువ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. మన దక్షిణ ప్రాంతపు రాగాలు బాగా పాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని పరిశోధించిన వారై వారి శిష్యులకి మాయామాళవ గౌళ రాగంలోనే సంగీత శిక్షణ ప్రారంభించారు. ఈ మాయామాళవ గౌళలో షడ్జం అంటే సా రీ ఈ 2 ఇలా ఆనుకుని ఉంటాయి, పక్కపక్కనే ఉంటాయి. తర్వాత కొంచెం దూరం తర్వాత గా మా ఈ 2 పక్కపక్కన ఉంటాయి. తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత పాద ఇవి ఇలా పక్కపక్కనే ఉంటాయి. నీసా కొంచెం దూరంగా నీ జరిగి నీసా ఈ 2 స్వరస్థానాలు పక్కపక్కన ఉంటాయి. ఇలా ఈ ప్రక్రియలో నడిస్తే మలహరి, సావేరి, గౌళ ఇలాంటి
కష్టమైన రాగాలు పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని, దీని తర్వాత శంకరాభరణం, కరహరప్రియ లాంటి రాగాలు పట్టుకోవడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని కనిపెట్టి ఈ శిక్షణా పద్ధతిని ప్రవేశపెట్టిన వారు పురంధరదాసులు వారే. చాలా బాగుందండి. అట్లాగే బుచ్చయ్యాచార్యులు గారు, త్యాగరాజస్వామి వారు ఏ రాగాల్లో ఎక్కువ కీర్తనలు చేయడం జరిగింది? ఒక చక్కటి కీర్తన త్యాగరాజస్వామి కృతి ఇప్పుడు. ఎక్కువ కీర్తనలు హరికాంభోజి రాగంలో చేశారు, ఎక్కువ సంఖ్యలో, ఒక 20-25 దాకా. కరహరప్రియ, కళ్యాణి, శంకరాభరణం ఇటువంటి రాగాల్లో అధిక సంఖ్యలో కీర్తనలు చేశారు. ఇందాక నేను రామనన్ను బ్రోవరా పాడింది కూడా ఈ హరికాంభోజి రాగమే. ఒక మాట ఒక బాణము, ఇదే హరికాంభోజి రాగంలో రామతత్వాన్ని మొత్తం దీని పల్లవిలోనే నిక్షిప్తం చేశారు త్యాగరాజస్వామి వారు. ఒక మాట ఒక బాణము ఒక పత్ని వ్రతుడే మనస, ఒక మాట ఒక బాణము ఒక పత్ని వ్రతుడే మనస, ఒక మాట ఒక బాణము ఒక పత్ని వ్రతుడే. ఒక చిత్తము గలవాడే ఒక నాడును మరువకవే. త్యాగరాజస్వామి వారు తమ మనస్సుకే ఒక్కనాడు కూడా మర్చిపోకు రాముణ్ణి అని సందేశం ఇచ్చుకుంటున్నారు. ఒక చిత్తము గల వాడే ఒక నాడును మరువకవే, ఒక మాట ఒక బాణము ఒక పత్ని వ్రతుడే. త్యాగరాజస్వామి వారు తమ కృతుల్లో ఒక కొత్త విషయాన్ని ప్రతిపాదించి అమలు జరిపారు. అదేమిటంటే, ఒక పదం ఉంటుంది, ఆ పల్లవిలో ఉన్న పదాన్ని అక్షరాలు ఆ మాట అదే ఉంచి సంగీతపరమైనటువంటి మార్పులతో, ఇప్పుడు చూశారు కదా, ఒక మాట ఒక బాణము, ఇది మొదటి విషయం. దాన్ని ఇంప్రూవైజ్ చేసి, మ్యూజికల్గా ఒక మాట ఒక బాణము, అక్కడ బాణం వదిలినట్టు ఒక భావంతో అక్కడ సంగీతాన్ని మార్పు. వీటిని ఇలా ప్రతి కృతిలోనూ, ఇప్పుడు ఎందరో మహానుభావులు పాడితే ఒక ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంతే ఉండదు. దాన్ని 5-6 సార్లు రిపీట్ చేస్తూ గాయకులంతా పాడుతూ ఉండడం మనం గమనిస్తుంటాం సభల్లో. అలా ఎందుకు జరుగుతోంది? ఈ సిద్ధాంతాన్ని, ఈ స్థితిని ప్రవేశపెట్టిన వారు త్యాగరాజస్వామి వారే. వీటిని సంగతులు అంటారు. సంగతులు అంటే రాగ విస్తారం బాగా మనస్సుకి రావడం కోసం ఆ రాగంలో ఉండేటటువంటి వివిధ రసాత్మకమైన ప్రయోగాలు గాయకుల ద్వారా సంగీత రసికులకి రకరకాల విన్యాసాలతో వచ్చేటటువంటి స్వర ప్రస్థారాన్ని ఈ కృతుల్లో సంగతుల ద్వారా ప్రవేశపెట్టిన వారు త్యాగరాజస్వామి వారు. వారికి సమకాలీకులైన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు కూడా ఇదే పద్ధతిలో కూడబలుక్కున్నట్టు వారు కూడా ఇదే చేశారు. ఇది ఇంతేకాక త్యాగరాజస్వామి వారు అద్భుతమైన రచనల్లో ఘనరాగ పంచరత్నాలు అంటే రాగ సంబంధమైన ఒక ప్రాతిపదిక ఘనరాగములు అని ఉన్నాయి. ఘనరాగం అంటే ఏమిటర్థం? కొట్టి పాడవలసిన రాగం. మనం కొట్టి పాడడం ఏంటండి? రాగాన్ని దెబ్బలు కొడతామా? అది కాదు. అందులో ఉన్నటువంటి స్వరాల్ని కొన్నిటిని కొట్టినట్టుగా పాడాల్సి వస్తుంది. పంచింగ్ అంటాం మనం, పంచి చేస్తున్నట్టు. ఇది ఇలాగా ఒక రాగ పంచకం ఉంది. 5 రాగాలు: నాటరాగం, గౌళరాగం, ఆరభిరాగం, వరాళి రాగం, శ్రీరాగం. ఇది ఘనరాగ పంచకం అంటాం. ఈ రాగాల్లో 5 కృతులు కొత్త ప్రాతిపదిక పెట్టుకుని త్యాగరాజస్వామి వారు విశిష్టంగా చేశారు. అందుకనే త్యాగరాజస్వామి వారి జయంతోత్సవాలు కానీ ఆరాధనోత్సవాలు కానీ జరుగుతుంటే సంగీత ప్రపంచం అంతా ఓలలాడే విధంగా అందరూ బృందగానం చేసి తమ భక్తి నివాళులని ఇప్పటికీ కూడా సంగీత కళాకారులందరూ తెలియజేసుకుంటున్నారు.
అంత విశిష్టమైన రచనలు. దీంట్లో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే మిగతా కృతుల్లో సాహిత్యం మాత్రమే పాడుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఈ పంచరత్న కీర్తనల్లో ఏర్పాటు ఏమైంది? స్వరం ఉంటుంది, చరణాలకి స్వరం ఉంటుంది. ఆ చరణాలకు ఉన్నటువంటి స్వరం పాడి దాన్ని అనుసరిస్తూ సాహిత్యం పాడడం ఉంటుంది. ఉదాహరణకి ఎందరో మహాను భావులు, చూడండి దీంట్లో కొట్టడం చూపిస్తాను. ఎందరో మహాను భావులు, అక్కడ ఒక పంచింగ్ లాంటిది, అలాగ పాడితేనే అది ఘనరాగం అవుతుంది. ఈ సంగతి కృతి చివరి దాకా నిశానే, ఆ చివర వచ్చే నిషాదం అంటే న్యాసస్వరంగా వచ్చే నిలుపు చేయబడుతున్న నిషాదాన్ని అలా కొట్టి పాడడం, అది ఘనరాగానికి గుర్తు. దీంట్లో సామగానలోల ఇలా సాహిత్యం ఉంటుంది. సాహిత్యాలు పాడేసుకోవచ్చుగా. సని నిసని నిసని పాప, దీంట్లో నిసని నిసని అని కొట్టడం కనిపిస్తుంది. సని నిసని నిసని పాప మా పని సరి మా పని సరి గరిరి 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 సా గరి రిసని. ఈ జంట స్వరాల్ని జంట స్వరాల్లో రెండో స్వరాన్ని చిన్న ముట్టిగా వేసినట్టు పాడడం జరుగుతుంది గమనిస్తే. సామ గానలోల మనసి జల వణ్యధన్య మూర్ధన్యో లెందరో మాను భావులు. ఇలాగా త్యాగరాజస్వామి క్షేత్ర పర్యటన చేస్తూ ఆ క్షేత్రాల్లో ఆయా క్షేత్రాల్లో కూడా ఒక ప్రాతిపదికగా 5 కృతులు పాడదాం, ఆ దేవీ దేవతల స్తుతిస్తూ 5 కృతులు పాడదామని చేశారు. ఈ క్షేత్రాలు కోవూరు, నాగులాపురం, శ్రీరంగపురం, అలాగే లాల్గుడి. ఈ 4 క్షేత్రాల్లో కూడా 4, 5, 20 ఈ ఘనరాగ పంచరత్నాలతో కలిపి 25 అంశాలు భక్తికి పార్వశ్యంతో గానం చేసుకున్నారు. ఇలా 2400 కృతులు. అంటే వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటే త్యాగరాజస్వామి వారి కృతులు 2400 ఉంటాయి అని చరిత్ర పరిశోధనలో తెలిసింది. ఎక్కువ చెప్తారు కానీ ఉన్న విషయం మాట్లాడుకుంటే 2400 ఉంటాయి. ఇందులో కూడా ప్రస్తుతం మనకి లభించినవి ఒక 800 కృతులు మాత్రం మనకి లభించి ఉన్నాయి, పాటబడుతూ ఉన్నాయి, వాడకంలో వినియోగంలో ఉన్నాయి. త్యాగరాజస్వామి వారి కీర్తనలో ప్రత్యేకంగా చెప్పవలసినది ఇంకా 2 అంశాలు ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాము. అలాగే ఘనరాగ పంచరత్న కీర్తనల గురించి కూడా మేము ఇంకొన్ని ప్రశ్నలు అడగవలసి ఉంది. ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం. త్యాగరాజు పురంధరదాసు గారి గురించినటువంటి వాగ్గేయకారుల జీవిత విశేషాలను వచ్చే వారం 2వ భాగంలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.